హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇప్పుడు మేము వెళ్ళబోతుంది ఫీనిక్స్ మార్కెట్ సిటీ అనమాట. సో అది వన్ ఆఫ్ ద మాల్ ఇన్ బెంగళూరు. సో అక్కడ మేము ఆటో హైర్ చేసుకొని మేము ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఉన్న ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఎలా ఉంటుంది ఫీనిక్స్ మార్కెట్ సిటీయో చూద్దాము. లెట్స్ గో. అండ్ సో మేము ఇక్కడ ఆటో హైర్ చేసుకున్నాం కదా. ఆటో హైర్ చేసుకుంటే అక్కడంతా ప్లెజెంట్ వెదర్ ఉండే ఆ టైంలో. ఇంకా డ్రిజిల్ అవ్వపోతుండే. మీరే చూస్తున్నారు కదా, అక్కడ చాలా క్లైమేట్ అంతా డల్ అయిపోయింది. సో ఇక్కడ మేము వెళ్ళే వేలో మీకు ఇక్కడ మెట్రో పిల్లో కనిపిస్తుంది కదా, ఇది మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో ట్రైన్స్ అని పైన వెళ్తాయి. అండ్ గరుడ పాల్య అనేసి ఒక స్టేషన్ ఉంటుంది, దాన్ని కూడా మేము క్రాస్ చేసుకొని వెళ్ళాలి అనమాట. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా ఫీనిక్స్ మార్కెట్ సిటీ వచ్చేస్తుంది. అండ్ మేము ఇటు సైడ్ ఉండే కాబట్టి మేము రైట్ సైడ్ వెళ్ళాలి. సో మేము క్రాస్ చేసి వెళ్ళాలి అనమాట. పైన క్లౌడ్స్ చూసారా, ఆల్రెడీ మబ్బులంతా కమ్మిపోయినాయి. మేము వెళ్ళే టైం కల్లా వర్షం స్టార్ట్ అయ్యేలాగా ఉండే. సో ఆటో డ్రైవర్ కూడా ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉండే. అండ్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటే ఆటో అయినా మాకు లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టాడు. అండ్ అక్కడ మేము చూడంగానే అక్కడ పానీపూరి అండ్ మోమోస్ది ఉండే. సో మేము అక్కడ పబ్లిక్ కూడా చాలామంది తింటున్నారు అని వి జస్ట్ వెంట్ దేర్. అండ్ అక్కడ నుంచి మేము రోడ్ క్రాస్ చేయాలి. సో వెహికల్స్ అన్నీ ఆగిన తర్వాత ఒకటేసారి అందరు క్రాస్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి దాని లోపల. అండ్ పైన అక్కడ ఏదో ఐపీఎల్ నడుస్తుంది అదే రోజు. సో ఎవ్రీవన్ వే వాచింగ్ అనమాట. అండ్ అక్కడ మోమోస్ అయితే చాలా టేస్టీగా ఉండే, ఒక అంకుల్ చేసి పెట్టిండే. అండ్ భరత్ అయితే పానీపూరి తింటుండే. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ఫీనిక్స్ మార్కెట్ సిటీ. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫీనిక్స్ షాపింగ్ ఫెస్టివల్ ఉంది కదా, అక్కడ నైట్ కొంచెం 7 దాటిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తారు. అండ్ ఆ లైట్నింగ్ ఇంకా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఫొటోస్ దిగుతారు అనమాట. సో నేను ఎక్కడైతే నిలబడ్డానో లెఫ్ట్ సైడే అది ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ మేము లోపలికి వెళ్తున్నాము. సో లెట్స్ గో హౌ ఇట్. ఫస్ట్ మీరు మాల్ ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. పైన లైటింగ్స్ చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ కింద అంటే ఓపెన్ క్యాఫెటేరియా అనమాట. సో అక్కడ కాఫీ అండ్ ఎక్స్ట్రా ఏదన్నా కావాలంటే మీరు అక్కడ జస్ట్ మామూలు స్నాక్స్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంది, అసలు డిస్టర్బెన్సే ఉండదు. అండ్ ఇక్కడ కిందంతా ఇలా ఉంటుంది.
సో అలా మాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళేస్తే మనకు ఒక ఎగ్జిట్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం బయటికి వస్తే ఇక్కడంతా ఓపెన్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఒక బ్యాండ్ పీపుల్ 6 o'clock ప్లే చేస్తారని చెప్పారు. మాకు కూడా తెలీదు. మేము వెళ్ళంగానే అక్కడ ఉండే అంత బ్యాండ్ సెట్టింగ్ అంతా చేస్తూ ఉన్నారనమాట. సో అయితే మేము 10 minutes కదా, మేము అరౌండ్ 10 to 5 అక్కడ వెళ్ళాము. సో 10 minutes కదా, వెయిట్ చేస్తే ఏం కాదులే అనేసి మేము అక్కడ. అండ్ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది, ప్లెజెంట్ వెదర్. అండ్ అక్కడ బ్యాండ్ పీపుల్ కూడా లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది. సో ఇట్ వాస్ ఫ్రీ అనమాట. సో మాకు కూడా ఓకే విందాము ఎలా పాడతారో అనేసి. సో అన్ని బాలీవుడ్ సాంగ్సే పాడారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పాడారు. Welcome to Phoenix Market City. We are Swaradi Live and hope you guys are having a great evening so far. So we'll be taking through some of our favorite songs to you guys today, and yes, we're going to do a host of amazing Bollywood. సో ఫినిక్స్ మార్కెట్ సిటీలో ఏంటంటే అన్నీ ఇంటర్లింక్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో షాపింగ్, ఇంకో సైడ్ ఏమో రెస్టారెంట్స్. అండ్ అందరూ అక్కడ కూర్చొని నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఇది పీవీఆర్ సెక్షన్ అనమాట, అన్ని మూవీస్ ప్లే అవుతూ ఉంటాయి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో మేము అక్కడ లెఫ్ట్ సైడ్ కాన్సర్ట్ అయిపోయిన పక్కకే ఇది ఉంది. సో మేము అక్కడ గెట్ ఇన్ అయ్యాము. అండ్ ఇది ఎంట్రన్స్, ఇది డౌన్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. అండ్ ఇది అంతా సీటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఏదో బర్త్డే ఉందనుకుంటా అంత డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఇదంతా కిడ్స్ ఆడే ప్లే సెక్షన్ అనమాట. సో లెఫ్ట్ సైడే మీకు అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. సపరేట్ రూమ్ అయితే ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడంతా మీకు నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి అక్కడ, చిన్నపిల్లలు ఆడుకునే అన్ని. సో అబౌట్ 3 years ఉందనుకుంటా. అండ్ దిస్ క్రేజీ రైల్ అండ్ నెంబర్ ఆఫ్ అంటే టికెట్స్ మనం తీసేసుకొని యూ కెన్ ప్లే అకార్డింగ్ టు ఇట్. అండ్ అక్కడ సిగ్నేచర్ బౌలింగ్ కూడా ఉంది.
సో ఫైనల్గా మేము మాల్ అంతా చూసేసి ఫైనల్గా మేము ఐస్ క్రీమ్తో ఎండ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.